హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియో కూడా చూసేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే కార్తీక దీపం రోజు వ్లాగ్ అండి. నేనైతే ఫుల్ డే వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి. పనులతోనే సరిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అయితే పొంగల్ ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా రైస్ అయితే ఈవినింగే చేయాలి. సో, ఇంకా ఇక్కడైతే పూజా సామాగ్రి అంతా ఇక్కడ టేబుల్ పైన అరేంజ్ చేసేసాను. సో, అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ముగ్గయితే వేసేసి దీపాలు పెట్టేశాను. ఇంకా నాకొచ్చిన దాంట్లో ముగ్గులలో అయితే ఇదే అనమాట. నేను ఫస్ట్ నేర్చుకున్న ముగ్గు. నేను ఎక్కువగా ఈ ముగ్గు తప్ప ఇంకే ముగ్గు వేయను. వచ్చు కానీ ఇంకా అసలు మర్చిపోయానండి అన్ని ముగ్గులైతే. ఇంకా బయటైతే ముగ్గు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసాను. ఇంకా ఫుల్‌గా దేవుడి గదంతా డెకరేషన్ చేసేసాను. ఇంకా మా పాపకైతే ఇవాళ స్కూల్ ఉండింది. సో, తను స్కూల్‌కెళ్ళింది కాబట్టి హడావిడి లేకుండా పనులన్నీ నీట్‌గా, చక్కగా, ఓపికగా చేసుకున్నాను. మా చిన్న పాప ఇంట్లో ఉన్నిందంటే ఒక్క పని కూడా అవ్వదండి నాకైతే. ముందు రోజు ఇంకా రెయిన్ వచ్చేదని హాలిడే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ పెట్టేశారు. ఇంకా నేనైతే 365 ఒత్తులతో దీపం అయితే వెలిగించేసాను. ప్రతి ఇయర్ కార్తీక దీపం రోజైతే ఈ దీపం అయితే నేను పెట్టేస్తానండి. ఇంకా తెలుసు కదా 365 ఒత్తుల దీపం గురించి. సో, 1 ఇయర్‌కి పెట్టినంత పుణ్యం అయితే మనకొస్తుందంట. దీపం పెట్టినంత పుణ్యం వస్తుందంట. సో, అందుకని నేనైతే ప్రతి ఇయర్ 365 ఒత్తులైతే వేసేసి దీపం పెట్టేస్తాను. ఇంకా ఇవాళైతే ఏం స్పెషల్ చేశానంటే రైస్, ఇంకా సాంబార్, రసం, పొటాటో గ్రేవీ, వడ, ఇంకా పాయసం అనమాట. ఇంకా పాయసం చూసారా, నేను అక్కడ దీపం పెట్టేసి వచ్చేలోపు మా పిల్లలైతే పాయసం మొత్తం ఖాళీ చేసేసారు. అంత ఇష్టమండి వాళ్ళకి పాయసం అంటే. సో, ఇంకా వాళ్ళు తినడమే ఒక పెద్ద అద్భుతం కదా! ఇంకా అది ఇన్‌స్టంట్ పాయసం అండి. సో, ఇన్‌స్టంట్ పాయసం కాబట్టి తిన్నారు. ఇంకా నేను మామూలుగా సేమ్యా వేసి, పాలు వేసి చేస్తే అస్సలు తినరనమాట. ఇంకా నేను గూడా ఇంకా మా పిల్లలు తినగా ఇంకా మిగిలిన పాయసం ఉంటే నేను తింటున్నాను వేడి వేడిగా రిలాక్స్‌గా కూర్చొని. ఇంకా పొద్దున్నుంచి గ్యాప్ లేదండి. గ్యాప్ లేకుండా ఒకదాని వెనకాల ఒకటి పని వస్తూనే ఉంది. సో, ఇప్పుడైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రీగా కూర్చొనైతే ఇంకా పాయసం అయితే తాగుతున్నాను. పాయసం అయితే సూపర్‌గా ఉంది. ఇంకా పాయసంలో ఇంకొక కాంబినేషన్ అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. ఇంకా ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా లేదా అన్నది కింద కామెంట్ చేసేయండి. ఇంకా వడ ఉంటుంది కదండీ! ఈ వడ అయితే సపరేట్‌గా తినడం కన్నా ఇలా పాయసంలో డిప్ చేసుకొని తింటే సూపర్ ఉంటది. నేనైతే ఎప్పుడు ఇలానే తింటాను. ఇంకా మీరు కూడా తిని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంతకుముందు ఎవరైనా తిన్నారా లేదా అన్నది మర్చిపోకుండా చెప్పేసేయండి నాకైతే. ఇంకా ఫుల్ డే వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదండీ ఇంకా కుదరలేదు. సరే ఏదో ఏం తీసినంత వరకు అయితే పెట్టేద్దాం అన్నట్టుగా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్ అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ ఎలా అనిపించింది అన్నది కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ చూసారా తింటూ ఉంటే ఇంకా వడ అందులో పడిపోయింది. ఏం పర్వాలేదు, మన దగ్గర స్పూన్ ఉంది కదా! సో, స్పూన్‌తో అయితే తినేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి స్నాక్స్ కోసం. సో, పపాయ మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సో, పపాయ అయితే ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటది. ఇంకా నెక్స్టు యాపిల్స్, ఇంకా ఇక్కడ ఒకటైతే చూడండి జామకాయలు ఉంటాయి కదా! దాంతో పాటు ఒక బత్తాయి పండు కూడా వచ్చేసింది. నాకైతే ఇది మిస్ అయ్యి వచ్చినట్టుగా లేదండి. ఇదేదో ఒక బిజినెస్ ట్రిక్ అనుకుంటా. ఇంకా చూసారు కదా! ఇంకా 4 జామకాయలతో పాటు ఒక బత్తాయి పండు కూడా పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ కూడా అలానే తీసుకొచ్చేసారు. నాకు తెలిసి ఇది పొరపాటునైతే వచ్చింది కాదు. జామకాయలతో పాటు కలిపి ఇంకా అట్లనే ఇచ్చేసారనమాట. జాగ్రత్తగానే ఉండాలండి. ఇంకా మనం ఏం తీసుకున్నా కూడా చూసారా, ఇది నాకు తెలిసి ఇది బిజినెస్ ట్రిక్ అనుకుంటాను. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రూట్స్ తీసేటప్పుడు. చూసారు కదా, అస్సలు కనిపెట్టలేమనమాట. జామకాయ, బత్తాయి పండు 2 ఒకే కలర్‌లో ఉండడం వల్ల ఈజీగా
ఇలా చేస్తున్నారు. ఇంకేం చేద్దాం చెప్పండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇంకా ఫ్రూట్స్ అయితే వాటి ప్లేస్‌లో వాటినైతే అరేంజ్ చేసేసి, ఇంకా కిచెన్ ఏం క్లీన్ చేయలేదండి. తినేసి అయితే ఎళ్లి ఇంకా పడుకునేసాను. ఫుల్ టయర్డ్ ఉన్నిందనమాట. సో, ఇంకా అదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.